ఇక మేడిపల్లిలో ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓ మహిళ కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్లో గత ఏడాది ఫిబ్రవరిలో తన తమ్ముడిని ఎవరో హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని, ఆ కేసును ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. మహిళ ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి వెంటనే ఆ కేసును పరిశీలించాలని అక్కడున్న పోలీసులను ఆదేశించారు. సార్ వచ్చేసి ఉప్పల్లో మళ్ళీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిండు. జరిగింది అది ప్రీపెయిడ్ మర్డర్ చేసి ఒక వెహికల్ కింద బుక్ చేసి జరగడమే జరిగింది. అట్లా అది టిప్పర్ అని చెప్తున్నారు. మాకు అది టిప్పర్ అయితే మాకు దొరకబట్టి ఇవ్వాలి కదా, ఎలాంటి ఎవిడెన్స్ లేవని ఎస్ఎస్ శ్రీకాంత్ సార్ చెప్పిండు. అట్లా మాకైతే మాకు న్యాయం కావాలి, బాడీ మళ్ళీ తీసి ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నా. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన. అట్లా సార్ వచ్చేసి ఉప్పల్లో మళ్ళీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిండు. హామీ ఒక ఎంక్వైరీ మాత్రం స్వాతి సురేష్ ఉన్నాయి. చూడండి 23 ఏళ్ళ అబ్బాయి సార్ ఘోరంగా చంపేసారు. అవును సార్. చూడండి 4 లైన్స్ సార్, అది 2005 సార్, 1 year అవుతుంది. 24 లైన్స్ సార్. నేను బాబు చూసి అట్లా మిమ్మల్ని చూడగలను సార్. మా తమ్ముడికి ఎక్కడ నాకు న్యాయం కేసు అయింది సార్. అట్లా వాళ్ళ లేడీ మాత్రం తీసుకోమంటే అసలు తీసుకుంటారు. అట్లా కేసు మన గాంధీ హాస్పిటల్ చనిపోయింది సార్. 7 days మాత్రం ఉన్నాయి సార్. నేను అప్పుడు గట్టిగా పిఎస్ సార్. కనుక్కొని కేసు ఏం కేసు కనుక్కోవాలమ్మా, కనుక్కొని అదేనమ్మా ఏ కేసు ఏంటి కనుక్కొని చూడండి 23 ఏళ్ళ అబ్బాయి సార్ ఘోరంగా చంపేసారు.